దా దా నాకు పిల్ల కొంతమంది తెలియక డబ్బాలు మూతికి కట్టేస్తున్నారు, అట్లా కట్టకూడదు. ఇలాగే చేసుకోవాలన్నమాట. పెడితే ఇట్టు పెడతాం కాబట్టి సొందులు గుండు గాలి దోలుతుంది, గడ్డి తింటుంది, బాగుంటుంది. దూడ కూడా మట్టిది గిట్టి తినదు, అంటే నందరాలకి కూడిపోద్ది అనమాట. డబ్బే కాదు, దీనికైతే పోదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకైతే మొన్న ఒక 7 రోజుల క్రితం అయితే మనకైతే దూడ అయితే పుట్టింది. ఆ దూడ అయితే మట్టి తినేస్తుంది. అది మట్టి తినకుండా మనమైతే ఇప్పుడైతే దానికి బుట్ట అయితే వెళ్తాము. మూతికి పెట్టుకుంటారు కదా, మట్టి తినకుండా దాన్ని వెళ్తున్నాము. దాన్ని ఎలా వెళ్తాము, దాన్ని ఎలా చేస్తారో అనేది మీకైతే, దాన్ని ఎలా వెళ్తారు అనేది వీడియోలో అయితే చూపిస్తాము. చాలామంది అయితే దాన్ని ప్లాస్టిక్ డబ్బాలతో కడుతున్నారు. మనం అయితే ప్లాస్టిక్ డబ్బాలతో కట్టాం. ఊరికే బుట్టాయి కమ్మిలతో అల్లి మీకైతే చూపిస్తాము. ఇప్పుడు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జాన్సమ్ అయితే బుట్ట చేస్తూ ఉంది, రెడీగా పెట్టేసుకుంది. చూడండి, సత్తికమ్మి లావుది. దీనైతే ఇలా ఉంచేసుకోవాలి రౌండ్ షేప్లో. చూడండి, మూతి బుట్ట అంటారు, మూతి చిక్కం అంటారు, మూతి బుట్ట అంటారు. కానీ మేమైతే ఇలాగ వెళ్తాం. కానీ కొంతమంది దీన్ని వేరే విధంగా చేస్తున్నారు. కానీ అలా చేయడం దూడకు ప్రమాదం. అలా చేయకూడదు అసలు. మామూలుగా ఇలా చేయాలి. అలా రౌండ్గా చేసుకోవాలి. సత్తికమ్మి వేసేసుకొని కెమ్ముతో ఈ మార్కు చుట్టేసుకోవాలి. మార్కు చుట్టేస్తున్నాను. అలా చుట్టేసుకోవాలన్నమాట కమ్మితో. 3 ఒకటి చిన్నది, ఫస్ట్ చిన్నది అనమాట. ఆ తర్వాత దానికన్నా ఒక్కరో పెద్ద సైజు బాగుంటుంది. ఇప్పుడు చిన్నది కదా, ఇంకో దానిపైన పెట్టేది ఒక్కరో పెద్దది. ఇంకో అది కాదు, ఇంకోటి లాస్ట్ అట్ట 3 స్టెప్పులు పెట్టాలన్నమాట. 3 స్టెప్పులు పెట్టి అప్పుడు అల్లాలన్నమాట. దాన్ని అల్లేస్తే మనం ఏంటంటే, ఈ చిక్కం అల్లిన వల్ల ఈ మూతి బుట్ట ఏంటంటే, మూతి బుట్ట లోపల కూడా గడ్డి పెట్టచ్చు అనమాట. గడ్డి పెట్టినామంటే అప్పుడు మూతికి, ఇప్పుడు దూడ ఉంది కదా, ఈ దూడ మనం మూతి కడి ఆహారం పెట్టినట్టు మూతికి కట్టేసామంటే చూపిస్తాను మీకు. అది దూడ కూడా ఎలా మూతికి కడతాము ఉంటుంది అనమాట. చూస్తుంది, చూడండి ఎలా వెళ్తుంది. అయితే ఆ మాదిరిగా 4 తీసుకోవాలి. దీనికైతే చుట్టాలా, ఒక దానికి చుట్టేస్తున్నా. చూడండి, దీనికైతే ఎలా చుట్టేస్తుందో ఇలా చుట్టుకోవాలన్నమాట. చుట్టేసుకుంటే మూతుకు ఉంటాయి అంటే గుచ్చుకోకుండా, మూతుకు కూడా గుచ్చుకోకుండా మనం దూడకైతే షేప్ చేసుకోవాలా. ఇలా చేసుకున్నామంటే మన దూడని అయితే కాపాడుకోవచ్చు. డబ్బాలు కోసేసి కట్టి, డబ్బాలు కట్టి మూతికి పెట్టేసి బొక్కలు పెడుతున్నారు. అలా పెట్టినామంటే మనకి గాలి సరిగ్గా అందదు అనమాట దూడకి. అప్పుడు దూడ చనిపోయే ప్రమాదం ఉంది. ప్లస్ ఏంటంటే అది గడ్డి తినేదానికి కూడా అవకాశం ఉండదు అలా డబ్బాలు కట్టి పెడితే. అదే ఈ చిక్కం కానీ పెట్టామంటే, చిక్కంలో గడ్డి పెట్టామంటే 4 పక్కల గాలి బాద్ది, దాని లోపల నవ్వులుకుంటూ ఉంటుంది అనమాట దూడ అనేది. అది ఇప్పుడైతే తయారు చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, జాన్సమ్ అయితే వెళ్తా ఉంది. చూడండి, రెడీ చేస్తూ ఉంది బుట్టని. జాయింట్లు చేసి అయితే కమ్మి లేక జాయింట్ చేసి ఉన్నది. చూడండి, బాగా జాయింట్ చేసుకోలేదు. ఇదొక పెద్ద రింగు, ఇదొక చిన్నది. అయితే ఇదే మాదిరిగా అల్లుకోవాలన్నమాట. అదే మాదిరి మనం అల్లుకోవాలి. ఆ మాదిరిగా చిన్న పీసులు తీసుకోవాలన్నమాట. మామూలుగా ఉండేట్టు ఇలాంటి చిన్న పీసులు తీసుకొని అలా అల్లుకోవాలి. కోళ్ళు అయితే కొట్టుకాడుతున్నాయి. కోళ్ళకి పెట్టాలి ఆధారం పూట మసాలా. అలా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, అవునులే, మన కథకు నొత్తేసుకుంటే ఈ మూతి తీసుకోకుండా ఉంటాయి. ఆ మాదిరిగా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చెప్పు మనకి, కానీ కష్టం, ఇది చాలా కష్టం అల్లడం కూడా.
బాగుంటుంది అంటే మనం దూడకి కష్టం అనుకోకూడదు. దూడ బాగుండాలంటే కష్టపడాలి. మట్టి అయితే తినదు ఫ్రెండ్స్. మట్టి తిందో ప్లస్ కూడా ఏంటంటే మనం దూడని ఎంతసేపు అయినా తల్లికాడ కూడా వదిలిపెట్టేయచ్చు. అంటే పాలు కుడపదు అనమాట. ఇక అంటే చిక్కం పెట్టేసిన వల్ల. ఇంకోటి కూడా ఉన్నది ఫ్రెండ్స్, మనం బర్రెలు ఇప్పేటప్పుడు బర్రెలు కూడా దూడను దొరికి పెట్టేటప్పుడు పాలు తాక్కోకుండా దానికి కూడా ఉన్నది. వీడియో కావాలంటే అడగండి, పెడతాము. అదైతే ఇంకా పెద్ద ప్రాసెస్ అది. పాలు తాక్కోకుండా గుచ్చుకుపోతాం. ఇప్పుడు ఇది కూడా ఇది కూడా చిక్కం వేసిన తర్వాత పాలు అయితే తాగవు. పాలు తాగవు. ఏదైనా ఇంటికాడ ఉండేటప్పుడు ఏదైనా కైలో పోయినప్పుడు దాన్ని పెడతారు. వీడియోని అయితే స్కిప్ చేయబాకండి, పూర్తిగా చూడండి. వీడియో అయితే చాలా ఎలా చేస్తాను తెలియదు కదా మీకు. చూడండి, మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు. మీరు కానీ బాగా ఫస్ట్ కాడి నుంచి కానీ చూసారంటే మీకు అయితే బాగా అర్థం అవుతుంది ఎలా చేసుకోవాలి ఏందనేది. చూడండి, అలా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకోవాలా, గట్టిగా మాట్లాడి వినబడదు. నువ్వు ఎడంగా పెట్టుకోవాలి పైన. ఇదిగో చూడండి, ఫస్ట్ చిన్న రింగ్ పెట్టినాము, దాని మీద వచ్చి పెద్ద రింగ్ పెట్టినాం. ఇలా పట్టుకోవాలి. ఇలా అల్లుకోవాలి. నువ్వు పైన మరీ సన్న కమ్మాను, ఇంకొకరు లావు తీసి ఉండాలి. అది కానీ పక్కన అది వేసి ఉండకూడదా? నిలబడుతుంది అది, ఆ మాదిరిగా ఉంటుంది. అలా కలాలి ఫ్రెండ్స్. ఆ మాదిరి 4 పక్కలు అడుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, 4 సైడ్లు మనం పొడుగు పెట్టాం కదా, దాన్ని 4 సైడ్లు అల్లుకోవాలి. అలా తిప్పేసుకున్నామంటే అది అలా చేసుకోవాలి. కమ్మి గట్టి దేశం ఉండాలి. నువ్వు సన్న దేశావు లావది. చూడండి, 4 పక్కలు వేసుకొని మనం తిప్పేసుకోవాలి. 3 చుట్లు 4 చుట్లు వేసి కథక్కని పైకి లాగేయాలి టైట్గా. లాగేసామంటే టైట్ అయిపోద్ది. అంతేలే, ఇంకొక రింగ్ పెట్టుకోవాలి. పైకి పెట్టుకో, అది గట్ట 4 పక్కలు రావాలనుకోండి. ఆ మాదిరికి వస్తే అప్పుడు వస్తుంది. చూడండి మన దూడైతే ఎలా పనుకుందో. దూడైతే పుట్టి 6 రోజులు అవుతుంది. 7 రోజుల పైన అయిపోయింది. చూడండి ఎలా పనుకుందో, గమ్మ నాలుకిచ్చుకుంది. మనకైతే పేయి దూడైతే పుట్టింది. చూడండి, మేలుకోనేమో అదైతే పొగిలే ఈనేసింది. చూడండి ఎలా ఉందో, అమ్మను పునుకుందో దూడైతే. ఫ్రెండ్స్, 2 స్టెప్పులు అయితే వెళ్ళాము. కింద ఒక స్టెప్పు, పై ఒక స్టెప్పు, 2 స్టెప్పులు వెళ్ళాము. ఇప్పుడు మూడోది అనమాట, ఇదే లాస్ట్. చూడండి 3వ స్టెప్ అయితే వెళ్తా ఉంది. మనం పట్టుకుందాము. పట్టుకొని వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది. స్టాండ్ కానీ ఉంటే వీడియో స్టాండ్ చూడండి అది. ఇప్పుడు మనం 3వ స్టెప్ వెళ్తాం. ఆల్మోస్ట్ అయితే చిక్కం పొట్టు అయితే రెడీ అయిపోయింది దూడకి. మూతికి కట్టాలా ఉన్నదిలే, చూపిస్తాం. మూతికి కట్టేది, దాంట్లో గడ్డి ఎలా పెట్టాలో మొత్తం చూపిస్తాం. చూడండి 3వ స్టెప్. ఫస్ట్ కింద ఒకటి పెట్టుకోవాలి, దాన్ని అల్లిన తర్వాత మళ్ళీ పైన ఒక రింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ వచ్చి పైన ఒక రింగ్ పెట్టుకోవాలి. అట్ట 3 రింగులు పెట్టుకుని అల్లాలన్నమాట. చూస్తున్నారు కదా, మీరైతే డబ్బాలు కట్టేసి అట్లా బొక్కలు పెట్టేస్తే గాలి పోద్దని అలా అయితే దూడకట్టి చేయబాగండి. షేర్ చేయండి. వీడియో అయితే బాగా ఉంటుంది. బ్యాక్ ఫెల్ అవుతుంది ఎలా ఉన్నాయో. బ్యాక్ ఫెల్లో కొంతమంది తెలియక డబ్బాలు మూతికి కట్టేస్తున్నారు. అట్లా కట్టకూడదు, ఇలాగే చేసుకోవాలన్నమాట. పెడతాం కాబట్టి గాలి దోలుతుంది, గడ్డి తింటుంది, బాగుంటుంది దూడ కూడా. మట్టిది గిట్టి తినదు అంటే నందరాలకి పూడిపోద్ది అనమాట. డబ్బే కాదు, దీనికైతే పోదు. 3వ స్టెప్ అల్లుతా ఉంది, అయిపోయింది.
మా ఊరు సైడ్ అందరూ మా పల్లెటూరులు అంతా ఇవి వెళ్తారు. వాళ్ళకి డబ్బాలు కట్టరు, ఇంకా గోతాల గీతాలు ఏం పెట్టరు, ఇదే ఆడతారు అనమాట మూతు బుడ్డ అంటే. మూతు బుడ్డ మూతు చెక్కం బుట్ట బుట్ట మూతు బుట్ట. అలా 4 పక్కల 4 కతక్కన ముడేసేసుకోవాలి. ముడి అంటే అదే తిప్పుకోవాలన్నమాట, అలా తిప్పేసుకోవాలి దాన్ని. అలా తిప్పేసుకున్నామంటే కతక్కన మూతు బుట్ట అయితే రెడీ అయిపోద్ది. అప్పుడు మాదిరిగా మెల్లి చుట్టేసుకోవాలి కమ్మిని బాగా కతక్కన వారలదో. మా దగ్గర సన్న కెమ్ము ఉంది. మీరైతే లావు కమ్మని వేసుకోండి. లావు కమ్మి వేసుకుంటే ఇప్పుడు దోడ దిగిపోయింది, దాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో దోడకు కూడా మనం దాన్ని వాడుకోవచ్చు అనమాట. అది అలాగా ఫ్రెండ్స్, చూసారా చెక్కం బుట్ట అయితే రెడీ అయిపోయింది. ఇలాగనమాట మనం ఇలా వేస్తాం. అప్పుడే దోడ అది మూతి బుట్ట అనేది ఇలాగనమాట. అలా ఉంటే దోడతో ముక్కు దానికి బాగా గాలి తగులుతుంది. మన దోడకైతే వేద్దాము బుట్టని. చూడండి వేస్తాం అనమాట. ముద్దుగా ఉన్నది కదా ఫ్రెండ్స్, దోడ ఎలా ఉన్నదో కామెంట్లో తెలపండి. వేస్తాం బుట్టే. దాన్ని తాడు చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే తాడు అయితే కట్టుకున్నాము. తాడు ముడేసుకోవాలి. ముందుగానే ముడేసుకోకూడదు, అంటే ఒక పక్కన ముడేసుకోవాలి. పక్కే ముడేసుకోవాలి. చూస్తా ఉంది వాళ్ళ అమ్మాయిలు కడగలేదు. ఒక సైడ్ కట్టేసుకున్నాం. ఒక సైడ్ కట్టేసుకొని ఇలాగా గడ్డి వేసుకోవాలా. దగ్గరగా ఇలాగా ఫ్రెండ్స్తో మనం అయితే ఇలా పెట్టేసుకోవాలి. గడ్డి దీంట్లో పెట్టేసుకొని ఇదనమాట. గడ్డి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మనం అయితే నవ్వగలుగుతాం. అలవాటు అవుతా ఉంటుంది. అలా పెట్టేసి మూతికి కట్టేసి అలా పెట్టేసి మూతికి మాస్క్ అనమాట. దోడకి పత్తు కాబట్టి ఫస్ట్ భయపడుతుంది. ఎట్టేస్తా ఉంది. ఇలా గట్టి అలా దోడకైతే అలా కట్టేసుకోవాలన్నమాట. మూతి బుట్ట అనేది ఇది. చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. అప్పుడు ఆ కెమ్ము వాటదో గాలి దాల్తా ఉంటుంది, గడ్డి తింటా ఉంటుంది అనమాట. అది మూతి బుట్ట అనేది. అట్లా ఉంటే మన దోడ కూడా సేఫ్టీగా ఉంటుంది. మట్టి తినదు, ఏమీ తినదు, గాలి ఆడుతుంది, అప్పుడు తింటా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో. మనం కట్టలేదు, ఊడిపోతుంది. మనం కట్టేసుకోవాలన్నమాట. అంటే మరీ బిర్రికి కట్టకుండా మీడియంగా చూసి కట్టుకోవాలి. ఇది మూతి బుట్ట అనేది ఇలా తయారు చేయాలి. డబ్బాలు అయితే కట్టబాకండి దోడకి. ఇలాగైతే చేసుకొని కట్టుకోండి. నేను కట్టలేదు, ప్రస్తుతానికి చూపించాను మీకు. ఇంకా ఇలాగా చూడండి ఎలా ఉందో దోడకి. అట్లా పెట్టేస్తే దాంట్లో అలవాటు అవుతా ఉంటుంది. నీరు వేసుకుంటా ఉంటుంది దోడ. చూడండి మా దోడ ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న దోడ చూసారు కదా. ఫాస్ట్ ఎలా ట్రై చేయండి. దోడలు అయితే మనం కాపాడుకుందాము. మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.